Next problem, cos theta plus cos 2 pi by 3 plus theta plus cos 4 pi by 3 plus theta. So ikkada 2 pi by 3 ante 120 degrees, 4 pi by 3 ante 240 degrees. So దీన్ని మనం 180 minus 60 గా ఇది 180 plus 60 గా రిప్రజెంట్ చేసుకుందాం. సో ఎంటైర్ వాల్యూ మనం 0 గా ప్రూవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు cos theta plus cos, so ఇది 120 degrees. 120 degrees means 180 minus 60. సో minus 60. సో నేను ఇక్కడ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను. 60 means pi by 3. సో pi minus pi by 3, 2 pi by 3, minus into minus plus theta. ఓకే, సో ఇక్కడ వచ్చేసి cos 180 plus 60 pi plus pi by 3 plus theta. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం థీటాగా రిప్రజెంట్ చేసుకుందాం. సో ఇది కూడా థీటా అనుకున్నట్లయితే cos 180 మైనస్ థీటా cos 180 ప్లస్ థీటా ఆ విధంగా వస్తుంది. సో cos థీటా cos 180 మైనస్ ఈ మొత్తం థీటా అనుకుంటే cos 180 మైనస్ థీటా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cos థీటా. థీటా మీన్స్ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది pi by 3 మైనస్ థీటా. cos 180 ప్లస్ థీటా ఆల్సో మైనస్ cos థీటా. మైనస్ cos థీటా మీన్స్ హియర్ pi by 3 ప్లస్ థీటా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు cos థీటా, టేక్ మైనస్ యాజ్ కామన్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్. ఈ రెండు టర్మ్స్లో మనం మైనస్ కామన్ తీసుకుందాం. సో cos pi by 3 minus theta plus cos pi by 3 plus theta we have. సో దీన్ని a అనుకుందాం, ఇది b, a b. సో cos theta minus cos a minus b plus cos a plus b ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి. 2 cos a cos b, 2 cos a means pi by 3, cos b means theta. Okay, so that is equal to cos theta minus 2 into cos 60. Cos 60 means 1 by 2 we have. So 2 cancel అయిపోతుంది. Cos theta minus cos theta which is equal to 0. Okay, so this is the solution. Thank you.